అయితే ఈరోజు మనము ఇమ్యూనాలజీ గురించి క్లాస్ చెప్పుకుందాం, ఓకేనా? ఓకే. అయితే నీకు బోర్డు పైన కనబడేది ఏదైతే ఉందో అది సార్. స్ట్రక్చర్, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీకి మేజర్ పార్ట్ మన బాడీని మనకు ఇమ్యూనిటీని ఇస్తున్న ఏంటంటే అది స్కిన్ అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బయట నుంచి స్కిన్ కనబడుతుంది కాబట్టి ఇక స్కిన్ గురించి తెలుసుకుందాం మనం ఫస్ట్. ఎందుకంటే ఇమ్యునాలజీ అంటే ఒక డిఫెన్స్ సిస్టమ్ అన్నమాట. మనకు ఫారెన్ బాడీస్ నుండి బయట నుంచి వచ్చే ఏదైతే ఇన్ఫెక్షన్స్ యాంటీజెన్స్ ఉంటాయో వాటి నుంచి మనకు కాపాడే ఒక సిస్టమ్ ఏదైతే ఉంటుందో, వ్యాధి కలగకుండా ఏదైతే కాపాడే సిస్టమ్ ఏమైతే ఉంటుందో దాన్ని మనము ఇమ్యూనిటీ అనడం జరుగుతుంది. అంటే వ్యాధి నిరోధక శక్తిని మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మన బాడీని ఏదైతే ప్రొటెక్ట్ చేస్తున్నది, మన బాడీని ఏదైతే కాపాడుతున్నది, ఫస్ట్ వచ్చేసి స్కిన్ కాపాడుతుంది. బాహ్యంగా మనం కనబడేది ఒక లార్జ్ పార్ట్ ఆఫ్ ది ఇమ్యూనిటీ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్కిన్ ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. స్కిన్ ఏం చేస్తుందంటే డైరెక్ట్ కాంటాక్ట్ బాడీ నుంచి ఏదైతే బయట అవుట్ సైడ్ ఉండే యాంటీజెన్స్ని మనం డైరెక్ట్ మనకు బాడీకి కాంటాక్ట్ కాకుండా డిఫరెంట్ పార్ట్స్గా మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇదైతే పైన పైన కనబడేది ఏదైతే డర్మిస్ ఉందో అది డర్మిస్ పైన ఏదైతే ఉంటుందో ఎపిడర్మిస్ మన లేయర్, ఇది ఈ లేయరు దీనిపైన యాంటీజెన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఒకవేళ అది డైరెక్ట్ త్రూ మన స్కిన్ త్రూ లోపలకి ఒకవేళ ఇంజెక్ట్ అయ్యేది ఉంటే మనకేమవుతుందంట, ఇక్కడ స్కిన్ రప్చర్ అవుతుంది. ఒక్కొక్క సెల్స్, ఒక చిన్న చిన్న సెల్స్ నుంచి చిన్న చిన్న సెల్స్ అన్నీ గుమిగూడి ఒక టిష్యూ తయారవుతుంది. టిష్యూ నుంచి మనకు ఒక ఆర్గాన్ తయారవుతుంది. అంటే ఇప్పుడు ఒక స్కిన్ ఒక ఆర్గాన్ లాంటిది. స్కిన్ చాలా అంటే లక్షలలో సెల్స్ ఉంటాయి అన్నమాట. అయితే స్కిన్లో ఎప్పుడైతే మనకు ఇన్ఫెక్షన్ మొదలవుతుందో, ఏదైతే ఫారెన్ బాడీ మనకు అటాక్ చేసిందో బాడీకి, దాని మీద మనకు ఇన్ఫెక్షన్ అయినప్పుడు ఒక సెల్ డ్యామేజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక సెల్ అంటే సెల్ చెడిపోవడం జరుగుతుంది. ఒక సెల్ చెడిపోయి కొత్త సెల్ రావడం జరుగుతుంది అని తెలుసు కదా నీకు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏదైతే సెల్ పాడైపోయిందో ఆ సెల్ని మన డిఫెన్స్ మెకానిజం ఏం చేస్తుంది అంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన డిఫెన్స్ మెకానిజంలో మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూన్ రెస్పాన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకు వైట్ బ్లడ్ సెల్స్, ల్యూకోసైట్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. ల్యూకోసైట్స్లో మనకు ఆర్బీసీలు జస్ట్ బ్లడ్ ఫ్లోలో మన కింద కింద ఏదైతే రెడ్ కలర్ది మనకు కనబడుతుందో ఇది బ్లడ్ ఫ్లో అన్నమాట. ఇది ఇందులో ఆర్బీసీ మాత్రం ఇందులోనే ఫ్లో అవుతుంది. కాకపోతే డబ్ల్యూబీసీ, కొన్ని రకాలైన డబ్ల్యూబీసీస్ ఏమవుతాయి అంటే ఈ బ్లడ్ ఫ్లో నుంచి మనకు బయటకు వచ్చి ఈ టిష్యూస్లో కూడా అది కింద మీద జరగడం జరుగుతుంది అన్నమాట. ఏం చేస్తాయంటే ఒక రకమైన గాలింపు, ఏదైనా మన చుట్టుపక్కల ఏదైనా ఇన్ఫెక్షియస్ పార్టికల్స్, ఏదైనా డ్యామేజ్ టిష్యూ అయిందా, ఆ డ్యామేజ్ టిష్యూ ఎందుకు అయింది అనేది అది మనకు తెలుసుకొని మళ్ళీ బ్లడ్ ఫ్లోలోకి వచ్చి అది లింఫాటిక్ సిస్టంలోకి వెళ్ళి ఒక రకమైన యాంటీజెన్కి సంబంధించిన అపోజిట్ యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయో, ఒక నిమిషం సంతోష్, ఏదైతే మనకు ఫారెన్ బాడీ ఏదైతే మనకు అటాక్ చేసిందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం చేస్తుందంటే మన డిఫెన్స్ సిస్టమ్కి, మన బాడీలో ఉన్న డిఫెన్స్ సిస్టమ్కి, అంటే ఒక వైట్ బ్లడ్ సెల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు బాడీలో ఎంటర్ అవ్వగానే న్యూట్రోఫిల్స్ ఏం చేస్తాయంటే ఫస్ట్ అటాక్ చేస్తాయి. బాడీలో మస్తు మోతాదులో ఉన్న డిఫెన్స్ సిస్టంలో, అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఆర్మీ ఉంది. ఆర్మీని మనం డివైడెడ్ చేస్తాం. ఈ పార్ట్ మేజర్ తర్వాత కింద ఒక్కొక్క పార్ట్గా మనం డివైడ్ చేస్తాం. అయితే మనకు ఎక్కువ మోతాదులో ఏదైతే స్టూడెంట్స్ మన దగ్గర సోల్జర్స్ ఏదైతే మన దగ్గర ఉన్నారో అది మన బాడీ మెకానిజంలో న్యూట్రోఫిల్స్ అనమాట. న్యూట్రోఫిల్స్ ఏం చేస్తాయి, న్యూట్రోఫిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే ఏదైతే బయట నుంచి మనకు ఏదైనా ఒక
ఫారిన్ బాడీ బయట నుంచి మనకు అటాక్ చేయగానే అది అక్కడికి వెళ్ళి దాన్ని రప్చర్ చేసి దాని యాంటీజెన్స్ అన్ని బయటకు వచ్చేటట్టు చేస్తుంది అనమాట. ఆ రప్చర్ చేసి ఇది బయటకు వచ్చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పని ఏంటంటే రాగానే దాని మీద అటాక్ చేయడం పని జరుగుతుంది. దాని సెల్ని పలగొట్టి దాని లోపల ఉన్న ఏదైతే పార్ట్స్, ఏదైతే చిన్న చిన్న మాలిక్యూల్స్ ఉంటాయో, ఏదైతే మన బాడీకి ఇన్ఫెక్ట్ చేసే మాలిక్యూల్ ఉన్నాయో అవి విడిపోతాయి అన్నమాట. ఈ సెల్ పలిగిపోయి ఇందులో ఈ సెల్లో ఉన్న మొత్తం ఏదైతే పార్ట్స్ ఉంటాయో, అంటే ఇందులో లిక్విడ్ ఉంటుంది ఈ సెల్కి, అంటే మన ఏదైతే ఫారెన్ బాడీ అటాక్ చేసిందో అందులో దాన్ని కాపాడే మన బాడీని కాపాడే స్కిన్ ఎట్లా ఉందో దానికి కూడా ఒక లేయర్ ఉంటుంది. ఆ లేయర్ రప్చర్ చేస్తుంది. లోపట్లో ఉండే ఏదైతే ఏమంటారు సెల్లో ఉండే మొత్తం ఏదైతే చిన్న చిన్న మాలిక్యూల్స్ అవి ఉంటాయి అవి అన్ని బయటకు వచ్చేస్తాయి. యాంటీజెన్స్ అవి మళ్ళీ డెవలప్ అయ్యి మళ్ళీ దాన్ని కొత్త రకాలుగా అంటే మల్టిపుల్ అయిపోయి అది మన బాడీని ఒక్క సెల్ వస్తే దాన్ని మల్టిప్లై చేసుకొని అది కొన్ని వందలలో, దాని తర్వాత వేలలో, కొన్ని ఇలా మారి అది మన బాడీకి హాని చేసే ప్రాసెస్లో మనకు న్యూట్రోఫిల్స్ ఏం చేస్తుంది అంటే, న్యూట్రోఫిల్ దీన్ని రప్చర్ చేసినప్పుడు అది ఇంకా పెరుగుతూ పోతున్నప్పుడు మనకు ఈ న్యూట్రోఫిల్స్ మెకానిజం సరిపోనప్పుడు మనకి ఏం చేస్తుంది, మ్యాక్రోఫేజెస్ అనేటివి అక్కడ ఇంకో రకమైన వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, మోనోసైట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే ఏదైతే ఫారెన్ యాంటీజెన్ వచ్చిందో ఆ యాంటీజెన్ని గుర్తుపట్టి మన డిఫెన్స్ మెకానిజం తీసుకెళ్ళి ఇలాంటి రకమైన ఒక యాంటీజెన్ మన బాడీలో ఎంటర్ అయింది, దాన్ని మనం రప్చర్ చేయకపోతే బాడీ టిష్యూస్ని మెల్లమెల్లగా డ్యామేజ్ చేసి మొత్తం బాడీ మన మెకానిజాన్ని మొత్తం డిఫెన్స్ మెకానిజాన్ని మొత్తాన్ని మనకు హార్మ్ చేసే ఒక యాంటీజెన్ వచ్చిందని అది ఏం చేస్తుందంటే మ్యాక్రోఫేజ్ ఏం చేస్తుందంటే ఏ రకమైన యాంటీజెన్ వచ్చిందో ఒకవేళ దానికి మ్యాక్రోఫేజెస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అంటే మనకు తెలిసిన ఒక బాడీ గార్డ్లను నలుగురిలో పెట్టినాం అనుకో, మ్యాక్రోఫేజెస్ ఒక 4 ఉన్నాయి అనుకో, ఆ బాడీ గార్డ్స్లో మనకు స్పెసిఫిక్ తెలిసిన ఒక బాడీ గార్డ్ ఏంటంటే అతను చేసే పని స్పెసిఫిక్గా ఆయనకు తెలుసు. మనకు 4 బాడీ గార్డ్లని 4 రకాలుగా 4 ప్లేసెస్లో పెట్టినాం. ఆ ప్లేసెస్లో ఆయన కెపాసిటీ ఎట్లుంటుందో ఆయనకు తెలుసు. కాబట్టి కొన్ని మ్యాక్రోఫేజెస్ ఏం చేసే స్పెసిఫిక్ యాంటీజెన్ని అక్కడికక్కడే గుర్తుపట్టగలిగే కెపాసిటీ ఏదైతే మ్యాక్రోఫేజ్కి అయితే ఉందో అది తెలుసుకొని ఆ యాంటీజెన్ని దాంతో పాటు అటాచ్ చేసుకొని యాంటీజెన్ని తీసుకుపోయి లింఫోసైట్ సిస్టంలో తీసుకెళ్తుంది. లింఫోసైట్ సిస్టమ్ ఏంటంటే మన బాడీలో ఒక ట్రైనింగ్ చేసే ఒక పెద్ద సిస్టమ్ అన్నమాట. మన ఏదైతే డిఫెన్స్ మెకానిజంలో ఉండే ఆ సెల్స్, వైట్ సెల్స్ ఏదైతే ఉంటాయో, యాంటీబాడీ రియాక్షన్లో మనకు వచ్చిన యాంటీజెన్స్ని మనం యాంటీబాడీగా ప్రొడ్యూస్ చేసి వాటిని ఫినిష్ చేసే పద్ధతి ఏదైతే ఉంటుందో అందులో ఈ వైట్ బ్లడ్ సెల్స్కి కూడా ఒక ట్రైనింగ్, దాంతోపాటు ఒక ప్లాట్ఫామ్, ఒక ప్లేస్ కావాలి కదా వాటికి ఉండడానికి. అయితే లింఫాటిక్ సిస్టమ్ అనేది ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ చేయడం అని జరుగుతుంది అనమాట. లింఫాటిక్ సిస్టంలో నీకు ఒక స్ట్రక్చర్ చూపెడతా, దీన్ని ఇంకో స్ట్రక్చర్ నీకు చూపెడతా. లింఫాటిక్ సిస్టమ్ మన బాడీలో ఎక్కడెక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎలా యూజ్ అవుతుంది అనేది నీకు ఇంకో స్ట్రక్చర్ చూపెడతా. కనబడుతుందా సంతోష్? సార్ కనిపిస్తుంది. చిన్నగా ఉందా, పర్లేదా? పర్లేదు సార్, థాట్స్ అయితే అనిపిస్తున్నాయి మంచిగా. డాట్స్ కనబడుతున్నాయి అంతే కదా? అయితే గ్రీన్ కలర్ డాట్స్ ఏదైతే కనబడుతున్నాయో అవి లింఫ్ నోడ్స్ అన్నమాట. లింఫాటిక్ సిస్టంలో అవి లింఫాటిక్ వెజల్స్ లో లింఫ్ నోడ్స్ అనడం జరుగుతుంది అన్నమాట. వాటిని ఏదైతే నువ్వు చుక్కలు కనబడుతున్నాయో, అయితే ఎప్పుడైనా మనకు ఇక్కడ స్వెల్లింగ్ వచ్చింది నీకేమన్నా తెలుసా? ఇక్కడ మనకు స్వెల్లింగ్స్ వస్తాయి అప్పుడప్పుడు ఏదైనా సర్ది జలుబు జరిగినప్పుడు. అయితే అప్పుడు ఏమవుతుందంటే మన ఫారిన్ బాడీ, నేను చెప్పినట్టు ఏదైతే ఫారిన్ బాడీ వచ్చిందో అది టిష్యూని డ్యామేజ్ చేస్తున్నది అనేది ఒక రకమైన వైట్ బ్లడ్ సెల్ ఏం చేస్తుంది అంటే, మా వైట్ బ్లడ్ సెల్ మనకు తీసుకెళ్ళి లింఫాటిక్ సిస్టంలో ఈ రకమైన ఒక యాంటీజెన్ బాడీలో ఎంటర్ అయింది అనేది
చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఆ లింఫ్ నోడ్స్లో ఒక జిగురు పదార్థం అక్కడ జిగురు పదార్థం అనేది ఒకటి లింఫ్ నోడ్లో ఒక తయారవుతుంది. అయితే ఈ టిష్యూ ఇక్కడ డ్యామేజ్ అవుతున్నది, ఇక్కడ యాంటీజెన్ అని తెలిసినప్పుడు మనకు మోస్ట్ ఇంపార్టెంట్గా బాడీలో ఎక్కువగా ఉన్న క్వాంటిటీలో ఉన్న న్యూట్రోఫిల్స్ ఏం చేస్తాయంటే, న్యూట్రోఫిల్స్ అవన్నీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. వెళ్ళే ప్రాసెస్లో ఇక్కడ లింఫ్ నోడ్లో ఒక జిగురు పదార్థం అనేది మొదలవుతుంది. ఇక్కడ అది మొత్తం అన్ని ఇక్కడ న్యూట్రోఫిల్స్ అవన్నీ ఇక్కడ ఒకటే ప్లేస్లో అతుక్కొని అవి ఎన్లార్జ్ అవ్వడం, అంటే కొంచెం లార్జ్ అవ్వడం జరుగుతుంది అనమాట. స్వెల్లింగ్ వస్తుంది అనమాట వాటిలో. అంటే మన బాడీలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చిన దాన్ని మనకు ఇక్కడ లింఫ్ నోడ్లో వాటికి ట్రైనింగ్ ఇచ్చి, ట్రైనింగ్ అంటే ఒక రకమైన కొత్త రకమైన యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేయడానికి, అది ఏ రకమైన యాంటీజెన్ వచ్చింది, దానికి ఏ రకమైన యాంటీబాడీ కావాలనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క దానికి ఒక స్పెసిఫిక్ యాంటీజెన్ని పట్టుకునే ఒక కెపాసిటీ ఉంటుంది. మనం ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా మన పూర్వీకులు ఏదైతే మన ఇంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో మన పూర్వీకులు, వాళ్ళ పోలికనే ఏదైతే మనం పట్టుకొని మనం ఇటు వస్తున్నామో, యాస్టీస్గా మన ఫాదర్ ఎలా కనబడతారో మనం కూడా ఫాదర్ లాగే కనబడతాం. అయితే మన జెనెటికల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో, మన ఫాదర్ నుంచి మనకి యథావిధిగా ఏదైతే జెనెటికల్ మెటీరియల్ మనకు సేవ్ చేసి పంపిస్తున్నదో, అలాగే న్యూట్రోఫిల్స్లో కూడా న్యూక్లియస్లో జెనెటిక్ మెటీరియల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో, ఇన్ఫెక్షన్ని అటాక్ చేసి దాన్ని మనం అపోజిట్ అటాక్ చేసి ఏదైతే యాంటీబాడీస్ మనం ప్రొడ్యూస్ చేసినామో ఆల్రెడీ, ఈ యాంటీబాడీస్ మళ్ళీ మనకు ఒకవేళ ఇదే అటాక్ జరిగితే ఈ యాంటీబాడీస్ని మనం మళ్ళీ రిలీజ్ చేయాలి అని అది ఏం చేస్తుంది అంటే, అది మనకు ఒకటి సిస్టమ్ సేవ్ చేసుకుంటుంది అనమాట. అంటే మెమొరీ సేవ్ చేసుకుంటుంది అనమాట. దానికి సంబంధించిన ఏదైతే యాంటీబాడీస్ ఉన్నాయో, ఈ రకమైన ఇన్ఫెక్షన్ వస్తే ఆ రకమైన యాంటీబాడీస్ని ఈ స్వెల్లింగ్ కాకుండా, ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వకుండా, లింఫ్ నోడ్స్లో ట్రైనింగ్లు ఇవ్వకుండా, అవి కాకుండా డైరెక్ట్ యాంటీబాడీస్ అనేది ఇమీడియట్గా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ టిష్యూ డ్యామేజ్ అయింది, మనకి ఇక్కడ నుంచి న్యూట్రోఫిల్స్ ఇక్కడికి వెళ్ళినాయి. అయితే అందులో మ్యాక్రోఫేజెస్ ఏం చేసినాయి అంటే, మ్యాక్రోఫేజెస్ అక్కడ ఉన్న యాంటీజెన్ని మనకు లోపట్లోకి తీసుకొచ్చి మన డిఫెన్స్ మెకానిజంకి చూపెడుతుంది అనమాట. అది తీసుకొచ్చి ఆ యాంటీజెన్, ఈ రకమైన యాంటీజెన్ ఉన్నది, ఈ యాంటీజెన్ని మనము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఫినిష్ చేయాలనేది మన డిఫెన్స్ మెకానిజం. అంటే ఏదైతే సెల్స్ యాంటీజెన్స్ ప్రొడ్యూస్ చేసే దీనికి కెపాసిటీ ఏదైతే దీన్ని చంపగలిగే కెపాసిటీ ఏ సెల్కి ఉన్నది అనేది న్యూట్రోఫిల్స్లలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రోఫిల్స్ ఉంటాయి కదా, అంటే లింఫోసైట్స్, దాంతోపాటు న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ ఏవైతే ఉంటాయో వీటిని టీ లింఫోసైట్స్ ఒక రకం ఉంటాయి, బి లింఫోసైట్స్ ఒక రకం ఉంటాయి అన్నమాట. అందులో కూడా ఏదైతే న్యూట్రోఫిల్స్ ఎలా ఉన్నాయో, బేసోఫిల్స్ ఎలా ఉన్నాయో, వాటిలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. టీ సెల్స్ తర్వాత బి సెల్స్ అనేటివి ఉండడం జరుగుతుంది అనమాట. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి టీ సెల్ ఏం చేస్తుంది, ఈ మ్యాక్రోఫేజ్ ఏం చేస్తుంది అనమాట, టీ సెల్ దగ్గరికి వచ్చి తీసుకొచ్చి చూపెడుతుంది అనమాట, ఈ రకమైన యాంటీజెన్ వచ్చింది. దాంతోపాటు 1 2 3 4 5 ఆ మ్యాక్రోఫేజ్ వచ్చేసి ఇప్పుడు ఈ 4 టీ సెల్స్ ఉన్నాయన్నమాట. ఈ టీ సెల్స్కి ఒక్కొక్క దానికి చూపెడుతుంది అనమాట, దీన్ని చంపగల కెపాసిటీ నీ దగ్గర ఉన్నదా, దీన్ని నువ్వు దీనికి యాంటీబాడీ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ నీ దగ్గర ఉన్నదా అనేది ఒక్కొక్క సెల్కి ఇది తీసుకొచ్చి మ్యాక్రోఫేజ్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఒకవేళ దాన్ని ఈ యాంటీజెన్ని ఈ యాంటీబాడీ ఇక్కడ పట్టుకునే కెపాసిటీ ఉంటే ఈ సెల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ సెల్ యాక్టివేట్ అయ్యి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా కొన్ని సెల్స్ని ప్రొడ్యూస్ చేసి ఈ ప్రాసెస్ ఇక్కడ జరిగే ప్రాసెస్లో దాంతోపాటు ఇంకొకటి బి లింఫోసైట్స్ ఏవైతే ఉంటాయో ఆ బి లింఫోసైట్ ఈ యాంటీజెన్ని ఇక్కడే ఈ ప్లేస్లోనే ఏదైతే లింఫ్ నోడ్ ఉన్నదో, లింఫాటిక్ సిస్టమ్ ఉన్నదో, లింఫ్ సెల్స్ ఏదైతే ఉంటాయో అక్కడే మనకు ఇంకో రకమైన బి సెల్స్ ఏం చేస్తాయి,
దీనికంటే ముందు కాకపోయినా దీని తర్వాత అయినా ఈ సెల్స్ మనకు వైట్ బ్లడ్ సెల్స్ న్యూట్రోఫిల్స్ అక్కడ పనిచేస్తున్నాయి, దాంతోపాటు టీ టీ బ్లడ్ సెల్స్ టీ లింఫోసైట్స్ పనిచేస్తున్నాయి, బి లింఫోసైట్స్ కూడా పనిచేస్తున్నాయి అనమాట ఎట్ ఏ టైం. అయితే ఈ ప్రొడ్యూస్ చేసిన ఈ సెల్స్ దాని తర్వాత దాంతో ఈ యాంటీజెన్తో రియాక్ట్ అయిన ఈ బి సెల్స్ రెండూ కలిపి మనకు ఒక యాంటీబాడీని ప్రొడ్యూస్ చేసి అక్కడ ఉన్న సెల్ పైన అది అటాచ్ అయ్యి ఒక రకమైన కెమికల్ రిలీజ్ చేసి ఏదైతే యాంటీజెన్ మనకు ఏదైతే ఉన్నదో యాంటీజెన్ సెల్ ఏదైతే మొత్తం మన బాడీకి అటాచ్ చేసిందో దాన్ని ఫర్దర్గా డెవలప్ కాకుండా మొత్తానికి ఫినిష్ చేసే ప్రాసెస్ అనేది అక్కడ జరుగుతుంది అన్నమాట. అర్థమైందా? నీకు లింఫ్ నోట్స్ అయితే చూసినావు కదా సంతోష్, ఇక్కడ కనబడుతున్నాయి గ్రీన్ కలర్. అవును సార్ చూసిన, గ్రీన్ కలర్ మొత్తం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడక్షన్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనేది ఉన్నది. ఇంట్రొడక్షన్ ఏంటంటే ఫస్ట్ ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి, సరేనా? వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ అనేది రెండు రకాలుగా ఉంటుంది. అంటే మనకు నీకు ఇది ఇందాక చెప్పింది జస్ట్ ఏంటంటే మనకు వ్యాధి నిరోధక శక్తి అనేది ఏంటి నీకు అర్థం కావాలని ఇంతకు ముందటిది చెప్పిన. ఏంటంటే వ్యాధి నిరోధక శక్తి ఏంటంటే ఫారిన్ బాడీ ఏదైతే మన బాడీలోకి ఎంటర్ అవుతుందో దాన్ని ఎలా మన బాడీ ఎలా గుర్తిస్తుంది, దాని తర్వాత బ్లడ్ సెల్స్లకు ఏ బ్లడ్ సెల్స్ వెళ్తాయి, అంటే బ్లడ్ ఫ్లోలకు ఏ సెల్స్ వెళ్తాయి. ఇప్పుడు మనకు బ్లడ్ ఫ్లో అనేది బాడీలో వెయిన్స్ దాని తర్వాత ఆర్టరీస్లలో ఉంటుంది కదా. దాంతోపాటు వైట్ బ్లడ్ సెల్స్ కొన్ని ఇందులోనే ఉండకుండా జనరల్గా బాడీ ఏదైతే టిష్యూస్లలో ఉన్నాయో అందులో కూడా అవి వెళ్ళగలిగే కెపాసిటీ ఉంటాయి కొన్ని వైట్ సెల్స్. అవి ఏం చేస్తాయంటే మనకు ఒక ఫలానా రకమైన ఒక మనకి ఇన్ఫెక్షన్ మనకి ఇక్కడ వచ్చింది టిష్యూలో, అది వచ్చి తీసుకొచ్చి మన బ్లడ్ ఫ్లోలో లింఫాటిక్ సిస్టంలో తీసుకెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్కి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది, చూపెట్టడం అంటే ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అవి ఇంట్రొడ్యూస్ చేస్తే ఏ రకమైన యాంటీజెన్ మన బాడీలో వచ్చింది, దానికి ఏ రకమైన మన బాడీలో ఉన్న ఏ సెల్ వైట్ సెల్ ఏదైతే ఉంటుందో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థైమస్ సెల్స్ ఉంటాయి, దాని తర్వాత బోన్ మ్యారోలో ట్రైనింగ్ తీసుకున్న కొన్ని రకాలైన బి సెల్స్ ఉంటాయి. అవి ఏదైతే దాని మీద ఏ రకమైన బి సెల్స్ ఏ రకమైన టీ సెల్స్ అవి వాటిని వచ్చిన యాంటీజెన్ని ఫినిష్ చేయగలుగుతాయి అనేది తెలుసుకొని యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి యాంటీబాడీ ఏ ప్లేస్లో ఉందో అక్కడికి వెళ్ళి ఆ యాంటీబాడీస్ని మొత్తం ఫినిష్ చేయడం అని జరుగుతుంది. ఇది ఇమ్యూనిటీ ప్రాసెస్ అన్నమాట. ఇలా జరుగుతూనే ఉంటుంది మన బాడీ దాన్ని సపోర్ట్ ఇస్తేనే ఈ రకంగా మనకు ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనేది నీకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చిన అనమాట. ఓకేనా? బాడీ మన ఇమ్యూన్ మెకానిజంని ఏ విధంగా ప్రాసెస్ చేస్తుంది అనేది నీకు చెప్పడం జరిగింది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కు నీకు ఈ మాట నేను చెప్పలేదనుకో, మన బాడీ ఇమ్యూనిటీ అంటే ఏంటి, దాని తర్వాత ఇవి ఏ విధంగా వచ్చిన యాంటీజెన్తో కొట్లాడుకుంటున్నాయి అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ అనేది మనకు సబ్జెక్టు అర్థం కాదు. అది ఇన్నెట్ ఇమ్యూనిటీ ఏ రకంగా ఉంటుంది, దాని తర్వాత అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఏ రకంగా ఉన్నది అనేది మనకు అర్థం కావదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అనేది మన అర్థం కావాలంటే మన వ్యాధికి నిరోధక శక్తి అంటే ఏంటి, వ్యాధి నిరోధక శక్తి ఎక్కడ ఉంటుంది, మన బాడీలో ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, ఏ విధంగా మనం వ్యాధి నిరోధక శక్తి మనకు వచ్చిన ఏదైతే వ్యాధి ఉందో దాన్ని నిరోధించగలుగుతున్నది అనేది ప్రాసెస్ ఏంటి అనేది మనకు తెలిసి ఉండాలి. అయితే పూర్వకాలం మనకేమంటుండే వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనాలజీ అంటే ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే ఏదైనా వ్యాధిని బయట నుంచి వచ్చే ఏదైనా వ్యాధిని మన బాడీ దాన్ని వ్యతిరేకంగా పోరాడి కాపాడడమే, మన బాడీని ఆ వ్యాధి నుంచి కాపాడడమే ఇమ్యూనిటీ అన్నారు. కానీ ఈ మధ్యలో
ఇప్పుడు కొత్తగా మన మన ఆ, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా విధాలుగా అయినా మనము శాస్త్రవేత్తలు వాళ్ళందరూ కలిసి మనం ఏం చేశారంటే డాక్టర్స్ అందరూ కలిసి ఏం చేశారంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆ ఇమ్యూనిటీని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూజెస్గా మనకు ఇంట్రొడక్ట్ చేయడం జరిగిందనమాట. ముందు వట్టిగా వ్యాధి నిరోధక శక్తి అనేవారు, కాకపోతే అందులో మళ్ళీ మనం ఫర్దర్గా వెళ్ళి వ్యాధి నిరోధక శక్తి అనేది మనకు పొందింది దాంతోపాటు న్యాచురల్గా ఉన్నది రెండు రకాలుగా డివైడ్ ఏం జరిగిందనమాట. అర్థమైందా? పొందింది అంటే మనకు ఏదైనా బయట నుంచి వచ్చే ఏదైతే ఫారెన్ బాడీ ఉందో మనకు అటాక్ ఏదైతే బాడీకి అటాక్ అయితే చేస్తుందో యాంటీజెన్, దాన్ని గుర్తించి దాన్ని చంపి దాన్ని మళ్ళీ ఫర్దర్గా మన బాడీకి అటాక్ చేస్తే మనము ఎక్కువ సమయం తీసుకోకుండా ఇమీడియట్ రెస్పాన్స్ ఇచ్చే విధంగా మనకి ఏదైతే ఇమ్యూనిటీ దొరుకుతుందో, మనకు వ్యాధి నిరోధక శక్తి ఈ ప్రాసెస్లో ఏదైతే దొరుకుతుందో దాన్ని అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం, అంటే పొందిన ఇమ్యూనిటీ అంటాం అనమాట. అదే ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటే మనకు బై బర్త్గా దొరుకుతుంది. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కు మనకు న్యూట్రోఫిల్స్ అవి ఇవి ఏదైతే వైట్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో జనరల్గా మనకు ప్రొటెక్షన్ చేయాల్సిన జనరల్ ఏవైతే ఉన్నాయో అవి మనకు పుట్టుక నుంచే దొరుకుతాయి మనకు. అవి వాటిని మనము ఇన్నెట్ ఇమ్యూనిటీ అనడం జరుగుతుంది అనమాట. ఓకేనా సంతోష్? సార్ వింటున్నా. మనం రేపు ఈరోజు జస్ట్ ఇమ్యూనిటీ ఇంట్రొడక్షన్ చేసుకున్నాం. మనం రేపు ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి అంటే డిఫరెంట్ మనకు రెండు రకాలుగా ఏదైతే ఇమ్యూనిటీ డివైడ్ చేసిరో అందులో మొదటి రకం మనకు సాధారణంగా ఉండే ఇమ్యూనిటీ అంటే ఏంటి, దాంతోపాటు పొందిన ఇమ్యూనిటీ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? ఓకే. మనకు ఈ ఇమ్యూనిటీ గురించి ఎందుకు చెప్పడం జరుగుతుందంటే మనం ఒక రకమైన టెస్ట్ చేస్తాం అన్నమాట. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్కు ఏ రకమైన టెస్ట్ అంటే రియా టెస్ట్ చేస్తున్నాం. మనం రియా టెస్ట్ చేస్తే మనకు యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ మీద ఆధారపడి రియా టెస్ట్ జరుగుతుంది అనమాట. యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ మీద ఆధారపడి జరుగుతుంది అనమాట. ఆ టెస్ట్లో మనకు ఫలానా రకమైన యాంటీజెన్ మన బాడీలో ఎంత ఉంది అనేది స్పెసిఫిక్ యాంటీబాడీస్ని యూజ్ చేసి మనము ఆ టెస్ట్ని మనము రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. దానికోసం మనము ఫస్ట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఇమ్యూనిటీ అంటే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ ఏదైతే జరుగుతుంది అది ఎలా జరుగుతుంది అనేది మనం తెలుసుకుంటే ఫర్దర్గా మనం చేసే టెస్ట్కి మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ మన దగ్గర ఉంటుంది అనమాట. ఓకేనా? సార్. అయితే అయితే ఇన్నేట్ ఇమ్యూనిటీ మనకు తెలుగులో చెప్పాలంటే జనరల్గా తెలుగులో రాయాలనుకుంటే మనకు పుట్టుకతో ప్రకృతి సిద్ధంగా, అంటే ఇంగ్లీష్లో మనకు ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మనకు బై బర్త్ మనకు దొరికే ఏదైతే మనకు ఇమ్యూనిటీ ఉంటుందో దాన్ని మనము ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటున్నాం. తెలుగులో రాయడానికి మనకు పుట్టుకతో సహజ ప్రకృతి పరంగా మనకు సహజ సిద్ధంగా మనకు ఏదైతే మన వ్యాధులను నిరోధించే శక్తి ఏదైతే దొరుకుతుందో మనము
దాన్నే ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటాం. సరేనా? ఓకే. దాంతోపాటు జనరల్గా బాడీకి మనకు పొందిన ఇమ్యూనిటీ అంటే జీవితకాలం వ్యాధి నిరోధక శక్తి ఏదైతే ఇస్తుందో మనకి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్గా నీకు ఒక రకమైన యాంటీజెన్ మనకు బాడీలో అటాక్ చేస్తే దాన్ని మనము గుర్తుంచుకొని మన ఫర్దర్ ఫ్యూచర్లో మనకు ఎప్పుడు వచ్చినా దాన్ని అటాక్ చేసుకునే కెపాసిటీ మనం ఏదైతే పొందించుకుంటామో దాన్ని మనము పొందిన ఇమ్యూనిటీ అనడం జరుగుతుంది అనమాట. ఇందులో ఫర్దర్గా ఇన్నేట్ ఇమ్యూనిటీలో అంటే సాధారణ ఇమ్యూనిటీలో మనకు దాంతోపాటు పొందిన ఇమ్యూనిటీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రకాలు ఉంటాయి. దాన్ని మనము రేపు క్లుప్తంగా ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే ఏంటి, దాని తర్వాత పొందిన ఇమ్యూనిటీ చాలా లెంత్ ఉంటుంది అది. దాన్ని మనం రేపు ఒక్కొక్క పార్ట్గా ఉన్నాము. ఇన్నేట్ ఇమ్యూనిటీ ఒక పార్ట్గా, దాంతోపాటు పొందిన ఇమ్యూనిటీ ఒక పార్ట్గా మనం చాప్టర్ చెప్పుకుందాం. ఓకేనా? ఓకే. నీకు ఒకటైతే అర్థమై ఉంటుంది, ఇమ్యూనిటీ అంటే ఏంటి అనేది ఒకటి అర్థమై ఉంటుంది నీకు. అవును సార్. వ్యాధి నిరోధక శక్తి మనకు బాడీలో బయట నుంచి వచ్చే జనరల్గా ఈ వాతావరణంలో చాలా రకాలైన సూక్ష్మజీవులు ఉంటాయి. ఆ సూక్ష్మజీవులు దాంతోపాటు వ్యాధులు కలిగించే ఏదైతే వేరే బ్యాక్టీరియా, దాని తర్వాత వైరసెస్ ఏదైతే ఉంటాయో మన బాడీకి అటాక్ చేయడం కంటిన్యూగా ట్రై చేస్తూనే ఉంటాయి. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనము బ్యారియర్, ఈ వీటికి మధ్యలో బ్యారియర్గా మనకు చర్మం అనేది పనిచేస్తుంది. చర్మం మొదటి ఇమ్యూనిటీకి సంబంధించిన మొదటి పార్ట్లు మనకు చర్మం వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్మం మనకు వివిధ రకాలైన ఇన్ఫెక్షన్స్ నుంచి మనకు కాపాడడం జరుగుతుంది అనమాట. దాని తర్వాత లింఫాటిక్ సిస్టమ్ వస్తుంది. లింఫాటిక్ సిస్టమ్ అంటే మనకు వచ్చిన ఏదైతే ఒకవేళ బాడీ మన చర్మం కాపాడకుండా డైరెక్ట్ మనకు ఏదైనా బాడీలోకి ఎంటర్ అయినా కూడా, ఎక్కడైతే ఎంటర్ అయిన ప్లేస్లో అది మన సెల్స్ని యూజ్ చేసుకొని అందులో ఉన్న న్యూట్రిషన్స్ మన టిష్యూస్ని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. అది మళ్ళీ పెరగడం జరుగుతుంది. అక్కడిది పెరిగి దానికి మల్టిప్లికేషన్ జరగడం జరుగుతుంది. దాని తర్వాత ఇంకో సెల్ని ఇలా డ్యామేజ్ చేస్తూనే పోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఆ ప్రాసెస్లో ఎటువంటి రకమైన మనకు ఇన్ఫెక్షన్ వచ్చింది అనేది మన మ్యాక్రోఫేజెస్, న్యూట్రోఫిల్స్, దాంతోపాటు లింఫోసైట్స్ ఏదైతే ఉన్నాయో అవి మనకు తెలుసుకొని మన డిఫెన్స్ మెకానిజంలో మన బాడీలో ఉన్న లింఫాటిక్ సిస్టంలో అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెస్లో మనకు కంప్లీట్గా ఒక రకమైన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి మళ్ళీ అవి తిరిగి వచ్చి ఆ యాంటీజెన్ మీద మనకు అంటే యాంటీజెన్ మీద అది దాడి చేసి దాన్ని చంపేసి అక్కడ ఉన్న సెల్స్ని మళ్ళీ రీప్రొడక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ది ప్రాసెస్ ఇమ్యూనిటీ అంటాం. ఓకేనా? అవును సార్. మనకు బుక్స్లో చదవకుండా, బుక్స్లో చదివిన దాన్ని మనం మైండ్లో ఎక్కించే విధంగా, జస్ట్ చదివి వదిలేయకుండా మన మైండ్కి ఎక్కించే విధంగా ఏదైతే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలన్నమాట. అది నిరోధక శక్తి అంటే ఏంటి అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రావాల్సింది ఏంటంటే, ఏదో వేరే మందులు వాడితే ఆ మందులు వెళ్ళి డైరెక్ట్ వాటి మీద అటాక్ చేయడం జరుగుతుంది అనేది వ్యాధి నిరోధక శక్తి అది కాదు. విన్నావా? ఫలానా రకమైన మందు ఇస్తున్నాడంటే ఆ మందు పోయి డైరెక్ట్ దాని మీద పనిచేయదు. ఆ మందు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మన బి సెల్స్, డి సెల్స్ని, వాటిని తక్కువ మోతాదులో ఉంటే ఎక్కువ మోతాదులో ఆ సెల్స్ని ప్రొడ్యూస్ చేసుకునే కెపాసిటీ మన బాడీకి ఇస్తుంది అనమాట. అర్థమైందా? మన బాడీకి ఏదైతే ఇంజెక్షన్ ఇస్తున్నామో, ఏదైతే మందులు ఇస్తున్నామో అవి ఎక్కువ సెల్స్ ప్రొడ్యూస్ చేయడానికి మనకు హెల్ప్ఫుల్ అయ్యి, దాని తర్వాత యాంటీబాడీస్ ఎంత ఎక్కువ సెల్స్ ప్రొడ్యూస్ అయితే అంత ఎక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయితే ఇమీడియట్గా ఒకదాని మీద ఇంకా ఎక్కువ యాంటీబాడీస్ రియాక్షన్ చూపెట్టేసి మనకు తొందరగా వ్యాధి తగ్గే ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అర్థమైందా? ఓకేనా? మనం మందులు తీసుకొని మనము ఒక వ్యాధిని తక్కువ చేస్తున్నామంటే మందుల వల్ల కాదు, మన బాడీ కెపాసిటీ ఆ మందుల వల్ల పెరిగి మన ఇమ్యూనిటీ పెరిగి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో దాని మీద మనం వర్క్ చేసి ఆ ఇన్ఫెక్షన్ని చంపి మనం ఫర్దర్గా అక్కడ సెల్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. మన బాడీ మన ఫర్దర్గా ప్రతి దానికి మనకి ఏదైతే అవసరం ఉందో మన బాడీ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. మనకు బయట నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే కొన్ని సందర్భాలలో దానికి కావాల్సిన మోతాదు మన దగ్గర శక్తిలో మన బాడీలో, శరీరంలో ఆ కెపాసిటీ బలం లేనప్పుడు
ఆ కావాల్సిన మోతాదు కంటే తక్కువ మోతాదులో వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ ఇన్ఫెక్షన్ తొందరగా ఫినిష్ కాదు. ఒకవేళ మన కెపాసిటీ తగ్గుతూనే ఉండి ఆ ఇన్ఫెక్షన్ పెరుగుతూనే ఉంటే మనకు చాలా ఇంకా ఎక్కువ మోతాదులో యాంటీబాడీస్ కావాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా అవసరం పడ్డ యాంటీబయాటిక్స్ ఏవైతే ఇవ్వడం జరుగుతుంది, అవి మనకు ఎక్కువ సెల్స్ ప్రొడ్యూస్ చేసి యాంటీబాడీస్ మనకు వాటి మీద వదలడం జరుగుతుంది. ఆ ఇన్ఫెక్షన్ తొందరగా ఫినిష్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. ఒకవేళ మనిషికి హాని జరిగింది అంటే ఎక్కడ జరుగుతుంది, ఆ శరీరం ఆ కెపాసిటీని ఇవ్వలేదని జరుగుతుంది అనమాట. ఆ మందుల వల్ల కాదు. ఆ మందులు ఏదైతే ఇస్తున్నామో ఆ మందులు పనికిరానివి అన్నీ కాదు. ఒకవేళ కరెక్ట్ రకమైన ఒక మందు ఇచ్చినప్పుడు మన బాడీ దానికి రియాక్ట్ అయ్యి కరెక్ట్గా యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తే ఖచ్చితంగా మనకు ప్రోగ్నోసిస్ జరుగుతుంది అనమాట, ట్రీట్మెంట్ జరుగుతుంది అనమాట. ఓకేనా. అవును సార్. అయితే ఇమ్యూనిటీ అంటే ఏంటి అనేది మనకు నీకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిందా అని అనుకుంటున్నా సంతోష్. అవును సార్. ఓకేనా. అయితే అవును. ఇమ్యూనిటీలో మనకు ఏమేమి ఉంటాయి, ఏ రకాలైన ఇమ్యూనిటీ ఉంటుంది, దాని తర్వాత ఆ ఇమ్యూనిటీ ఏ రకంగా పనిచేస్తుంది మన బాడీలో అనేది మనం రేపటి నుంచి తెలుసుకుందాం క్లాస్లో. ఓకేనా. ఓకే. సంతోష్ 2 days రాలేదు నువ్వు. సార్ ఇక్కడ ఇంటి దగ్గర మ్యారేజ్ ఉంది సార్. తీసుకున్నారా సార్ క్లాస్? లేదు లేదు తీసుకోలేరా? లేదు లేదు అదే సార్, ఫంక్షన్ ఉండే ఇంటి దగ్గర. సరే మరి, బాయ్, టేక్ కేర్. ఓకే సార్.